ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. ఆమె యేసును చూచి రమ్మని పిలిచి యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచింది. హల్లెలూయా. ఆమె చక్కగా నిలబడిందంట. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ మనము ఆయనను వెంబడిస్తే సరిపోదు, మనము ఆయన చేత విడుదల పొందాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆమె పైన చేతి ఉంచాడో ఆమె చక్కగా నిలబడ్డదంట. ఆ వ్యాధి ఆమెను విడిచిపోయిందంట. ఎన్ని సంవత్సరాలమ్మా? 18 సంవత్సరాల నుంచి ఆమె వంగిపోయింది, బెండ్ అయిపోయింది పూర్తిగా. అదొక రోగము అని వాళ్ళు అనుకున్నారు, కానీ అది ఒక దయ్యం వలన వచ్చినటువంటి రోగమని ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు నీలో ఒక సమస్య వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది అంటే నువ్వేమనుకుంటావు? ఇది ఫలానా సమస్య వల్ల, ఇది స్ట్రెస్ వల్ల, లేకపోతే ఇది మరి జెనెటిక్ ప్రాబ్లం వల్ల అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, చూడండి, మరి ఆ కాలంలో ఆమెకు ఆ సమస్య ఉంది. మరి అక్కడ ఆమె చక్కగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది దేనికోసమో మనం ఈరోజు ఆలోచన చేయాలంటే, ఈరోజు నీ జీవితములో నీవు కూడా అలాంటి సమస్యలతో ఈరోజు నువ్వు పూర్తిగా లేవలేని స్థితిలో ఉండొచ్చు. నువ్వు అనుకోవచ్చు, లేవలేని స్థితి, నేను బాగానే ఉన్నాను కదా, నేను నిలబడే ఉన్నాను కదా నువ్వు అనుకుంటావు. కానీ నీవు నీ ఆర్థిక పరిస్థితిలో నువ్వు పూర్తిగా బెండ్ అయిపోయినావేమో. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు లేవలేని స్థితిలో నువ్వు ఉండిపోయినావేమో. నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు. అది ఏంటంటే అదొక బంధకం. సాతాను నిన్ను బంధించేశాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేత నిన్ను బంధించాడు. హల్లెలూయా. ఆర్థిక ఊబిలో నిన్ను లాగివేసి బంధించాడు. అందుకే నువ్వు దేవునికి సపోర్ట్ చేయలేకపోతున్నావు. హల్లెలూయా. నువ్వు దేవుని పరిచర్యలో నువ్వు విత్తలేకపోతున్నావు. నేను చాలాసార్లు అనుకునేవాడిని, నేను దేవునికి శ్రేష్టమైనటువంటి కానుక ఇవ్వాలా, నేను శ్రేష్టమైన కానుక నేను ఇవ్వాలా. ఏ పని చేసినా మొదట మరి ఆ తైద్ అనేది తీసి పక్కన పెట్టి అలవాటు ఉండేది ముందు. నిజంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకున్న పరిస్థితులను బట్టి మనం తీయలేం. ఎందుకంటే ముందే మనకి ఆ కమిట్మెంట్స్ అన్నీ ఉండిపోయి మనం ఏం చేస్తామంటే జీతం రాకముందే లోన్స్ తీసేసుకుంటాం కదా, దాన్ని లింక్స్ పెట్టేసుకుంటామండి. దానివల్ల మనము ఇవ్వలేకపోతాం టైంకి. ఇది ఒక కర్స్, ఇది ఒక ఏమంటారు, ఇది సాతానుడు నీ ఆశీర్వాదానికి అడ్డుగా నిలబడ్డాడు. అందుకే మనం ఉద్యోగం చేయలేకపోతాం సరిగా, వ్యాపారం చేయలేకపోతాం సరిగా, సమాధాన పడలేకపోతాం, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటాం కదా. ఎప్పుడు ఏదో ఒక గలిబిలి. ఎవరు తీసుకొచ్చారు ఇది? బలహీనపరిచే ఒక దురాత్మ, బలహీనపరిచే ఒక దయ్యము. ఇది ఎందుకు బలహీనపరుస్తుంది? ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32 నుండి కొన్ని వచనాలు మనం చూసుకుందాం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చూడండి, కొందరు ఏం చేస్తారు? దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత, ఇది అండర్లైన్ చేసుకోండి, దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహములు ఆశ్చర్యపడి, ఏం జరిగిందంట అమ్మా? ఏం జరిగింది ఇక్కడ? మూగవాడు మాట్లాడాడంట. ఎట్లా? ఆయనలో ఏముంది ఆయనలో? ఆ దయ్యం ఏం చేస్తుంది? ఆపేస్తుంది. మాట్లాడకుండా మూగవాణ్ణి చేసింది. అంటే ఇతడు మాట్లాడగలడు, కానీ ఆ దయ్యము అతనిలో ఉండడం వల్ల మూగబోయింది. అనోరు
మాట్లాడని వాటిని బంధించేసింది నోరుని. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని ఈ డీమన్స్ నాశనము చేయగలవు. ఈ డీమన్స్ మనిషిలో అంటే భార్యాభర్తలు విడదీస్తాయి. ఒక చక్కటి కుటుంబంలో చిచ్చు పెట్టి వారిని విడగొడుతుంది. ఒక చక్కటి సంఘములో చిచ్చును పెట్టి చెదరగొడుతుంది. డీమన్స్. ఇది ఎలా వస్తాయి అంటే, ఎవరైతే అత్యధికంగా విచారపడతారో, అంటే ఇంకా దేవుడు చేయడేమో, ఇవ్వడేమో, చూడేమో, మనకంటే ఎక్కువగా మనం ఇతరుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అది మంచిదే, కానీ కొన్ని విషయాల్లో మటుకు మంచిది కాదు. అది చాలా పొరపాటు అయిపోతూ ఉంటుంది. సో సాతానుడు ఏం చేస్తాడు అంటే మన మైండ్ని ట్యూన్ చేయడం మొదలు పెడతాడు. సో ఇక్కడ కూర్చొని వాక్యమైన మన మైండ్ అంటే మన సోల్ని వాడు ఏం చేస్తాడంటే కంట్రోల్ చేయడము స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు? కంట్రోల్. అంటే నీ కంట్రోల్ నుంచి అది వెళ్ళిపోయి వాడి చేతిలోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక కార్ని మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాం, లేదా సైకిల్ లేదా బైక్. అంటే మనము డ్రైవ్ చేసేటప్పుడు సడన్గా ఎవరో మనం నడిపేటప్పుడు మన స్టీరింగ్ని తిప్పేశారనుకోండి, మనం కరెక్ట్గా పోతూ ఉన్నాము, సడన్గా తిప్పేశారనుకోండి, ఏమవుతుంది? కారు పల్టీ కొట్టేస్తుంది, లేదా బైక్ కింద పడిపోతుంది, సైకిల్ కింద పడిపోతుంది. అవునా? అంటే మన కంట్రోల్లో ఉన్నంత వరకు అది ఎట్లా ఉంటుందంటే బ్యాలెన్స్గా ఉంటుంది. మనం ఎట్లా పోవాలి అట్లనే వెళ్తాం మన లైఫ్. కానీ ఎప్పుడైతే మనము సాతాను కంట్రోల్కి పోతామో, డీమన్ కంట్రోల్కి మనం పోతామో, ఇంకా వాడు మన లైఫ్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు. ఎటు కావాలంటే తిప్పుకుంటాడు అనమాట. ఎటు కావాలంటే అటు మనల్ని తిప్పుతూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనకు తెలియదు కదా, మన మైండ్ ట్యూన్ అయిపోయింది, మన సోల్ ట్యూన్ అయిపోయింది, బాడీతో కనెక్ట్ అయ్యి అది ఏంటంటే వాడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా మన లైఫ్లో నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానం లేదు, విచారము ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం మనం. కానీ ఈరోజు మీ ఆ మైండ్, సోల్ అండ్ యువర్ బాడీ ఈరోజు ఈ డీమన్స్ నుంచి ఫ్రీ అయిపోతుంది. హల్లెలూయా. ఏమైపోతుంది? ఫ్రీ. హల్లెలూయా. ఫ్రీ అయిపోతుంది. మీ బాడీ ఫ్రీ అయిపోతుంది. ఈరోజు దేవుడు విడుదలనివ్వబోతా ఉన్నాడు. దేవుడు ఈరోజు ఇక్కడ నిన్ను స్వస్థపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. యోబు అనారోగ్యం పాలైనాడు, కానీ చివరకు యోబును నేను రెండంతలుగా బ్లెస్ చేశాను, నేనే పరీక్షించాను, నేనే విడిపించాను, నేనే ఆశీర్వదించాను. ఈరోజు మనము మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి అనేకమైనటువంటి సమస్యలను మన జీవితంలోనికి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాటిని మనం జయిస్తూ ఉన్నాం, వాటి నుండి మనం బయటకు వస్తూ ఉన్నాం. మన జీవితాలను దేవుడు ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. అయితే ఈ ఉదయకాలమున మనందరినీ కూడా దేవుడు బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా.